అప్పుడు ఉట్టిన పిట్ట పిల్లోనే అంగిడి తెరుగుకి అంగిట్ల పరవెత్తనన్నాడు. కాళ్ళు దగ్గర పెట్టింది, కళ్ళు మూసుకున్నది, కరములు పబ్బది పట్టింది. నోరు తెరుగు బిడ్డ అన్న వల్లే కొండగట్టు కాడ కమాన్ దర్వాజ ఎట్టుంటుందో అవ్వ నోరు గట్ట తెరిచింది. ఆ కడుపులోన పరము పరము ఎత్తా ఉన్నాడు. ఉత్కల దాకా పరమే కూర్చుండి పోతుంది. కడుపులోన పరము కదులుకుంటా పోతుంది. నావిల దాకా పరము నడుచుకుంటావా సత్యవతి గర్భాన ఆయననే స్వామి అంజలి దేవుని పడ మార్చి బిడ్డ పుట్టన్నా అని ఫలమేసి అగో చెట్టంగు తండ్రి బిడ్డ అక్కడ చూడన్నాడు. వాడు చూడంగానే చెట్టు కొట్టి మత మతాన మాయమైండు ఆంజనేయ స్వామి. ఎన్ని బాధలు వచ్చినా మంచిదే, ఎన్ని సరళు వచ్చినా మంచిదే, చివరకు నా ప్రాణాలు అయినా మంచిదే అనుకున్నది ఆ తల్లి సత్యవతి దేవి నాయన. ఇక నా కొడుకులతో నాకు బిడ్డ సంతాన భాగ్యం నాకు దొరికిందా అని 7 దాసి వాళ్ళను ఎంబడి పెట్టుకొని ఎట్లా బయలుపోతున్నది. ఓ రామ రామ మరిది ఓ పిల్లగా నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, కదేడ పెట్టను పిల్లగా నాగలి దున్నేటి బంగారు మరిది. గజ్జల బదిలే కర్క సన్నము గజ్జల బదిలే గజ్జల వెళ్ళి బాబా బదిలే కర్క సన్నము గజ్జల బదిలే గదా మీద మరి గది దివలుంటే గదా మీద మరి గది దివలుంటే ఒడ్డు మీద పెట్టి బాబా వదిలే గదా మీద మరి గది దివలుంటే గదా మీద మరి గది దివలుంటే గదా మీద మరి గది దివలుంటే ఏంటి పిల్లగా ఓ ఏంటిదో ఇంతేనా ఇక సర్ది తెచ్చిందా అని గాడ పత్తి కాడ పెట్టిగా పచ్చల గడ్డి బాగున్నది, వర్షాలు కొడుతున్నాయి, ఆ గడ్డి వీక్పో అందుకే వచ్చింది. మరి ఏమి ఖర్చు ఆకలి అయితే నేను ఇప్పుడే గొర్రె కొట్టద్దా? అయ్యో దూపలు కూడా అవుతాయి. అయ్యో నీళ్ళు తాగుతా, అయ్యో తూప కాదా? నేను ఏమో అనుకున్నా కానీ నీకు ఇంత ఇస్తానని నాకు తెలియదు. మరి ఏమి ఖర్చు మంచి అయ్యో మీద మరి గుడి కొంగలు ఉన్నాయి, మీద మరి గుడి కొంగలు ఉన్నాయి, మీద మరి గుడి కొంగలు ఉన్నాయి.
వస్తాని ఇదే రాకట్ట ఇదే రాకటే మరి అడిగి పోయి 6 నెలల పొద్దయింది మరి పోయిన కాడ కాయ అయిందా పండే అయిందా నాకు పండే మళ్ళా కొడుకు సంతానం తెచ్చుకున్నావా మళ్ళీ బిడ్డ సంతానమే తెచ్చుకున్నావా నేను బిడ్డ సంతానమే తెచ్చుకున్నావా దేవుడు వచ్చిండా ఇచ్చిండా అరే ఇచ్చిండంటే యాడిచ్చిండు అదేమన్నా అడుగుడేనా నీకు అగ్గి జరగా దేవుడు గుళ్ళు ఇచ్చిపోయిందా అట్లా కాదే దేవుడు గుడి కాడికి వచ్చిండు ఆగు గుడి లోపల సంతానం ఇచ్చిండు పోయిండు నీకు అగ్గి జరగ నువ్వు గట్ట అడిగినవా సరే ఇక దేవుడు వచ్చిండు ఇక 7 కొడుకులతో నీకు బిడ్డే ఇచ్చిండు మళ్ళీ కొడుకునే ఇస్తాండు అవ్వా ఇక నువ్వు ఆగు ఏంటిది ఆగుడు ఎందుకు అది ఏంటిదే కుక్కలు కూడా మరుగుతున్నాయి అవ్వా ఇది ఏంటిదో అంటున్నావు ఇది సీపురు గట్ట ఏడుకెళ్ళి తెచ్చిన అది ఆసనత్తుంది అగో లాట్రూమ్లోకి వెళ్ళి లంజముండాడు వారేసి ఉన్నాడు అగో మా ఇంట్లోకి ఇది ఒక్కటే సీపురు గట్ట లంజముండ వాసన ఇల్లు దీంతోనే ఉడుతా ఆకిలి దీంతోనే ఉడుచుకుంటా దేవుని అర్ర కూడా దీంతోనే ఉడుతా సావన వాసన లంజముండ కండ్లు పోతాయి అవ్వా మా ఇంట్లోకి ఇది ఒక్కటే సీపురు గట్ట నువ్వు రాక వచ్చినావు ఏ దయ్యాలు వచ్చినావు ఏ భూతాలు వచ్చినావు నీ ఎంబడి ఇరుగు చిట్టి పొరుగు చిట్టి ఇంట్లో చిట్టి ఇంటి ముంగడ చిట్టి అంతా నా చూడొచ్చిన నా తల్లుల చిట్టి అంతా ఇక నా పక్కన సావితి వీనికి వెళ్ళిపోయింది అదే నీ వీనికి వెళ్ళిపోతే అంటే నేను జావాన్ని నన్ను చూస్తానవా దాని జావు అన్నవా ఆ జావది ఎందుకు అగో అది 100 ఏళ్ళు బతుకుతుంది వాళ్ళ కొడుకు కోడలు మరి లేకపోతే నువ్వు చేస్తావా అమ్మవారు చూసినవా ఆ తల్లి సత్యవా కలి 7 వేడలకు ఎప్పుడైతే ఆ తల్లి చేర వచ్చిందో కళ్యాణం వచ్చినా ఆగబోదు కక్కచ్చిన తాగబోదు పల ఉన్న తాగబోదు పాపం నైనడికి తాగబోదు అంటారే అమ్మా తాగది పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దువ్వియో పువ్వుల నిమ్మ దువ్వియో కక్కు ఏడబడతారు ఎవరన్నా ఒక వచ్చి ఓకు అంటే ఉరికి రావాలి 2 చెవులు ముయ్యాలి లంజం ఉండా ఎందుకు నాది వెళ్ళిపోకుంటా అగో నీది వెళ్ళిపోకుంటేనే పట్టినా మా పలిసిన అవే అగో ఏ ఎరకల గూడెం పోవాలి నాని ఓ ఆ పొద్దుకెళ్ళిన మనసులో ఇక రాంగా ఇక సుల్తాన్ బాద్ కాడ 2 ప్లేట్ల ముద్దెగాయలు తిన్నావు మళ్ళీ ఇడికి వచ్చినావు మళ్ళీ ఇడికి వచ్చి ఇంత చికెన్తో తిన్నావు ఇంత మటన్తో తిన్నావు ఇంత పప్పుచారు పోసుకున్నావు ఇంత పెరుగుతో తిన్నావు ఇంత ఛాయబొట్టు తాగినావు ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూబడు అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనుక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగానే బతుకుతారా అందుకొరకు కాదని కచ్చింది మరి ఎందుకొరకు దాసి బాబా నాకేమో కానీ నాగడి కానా గుంటుకు కానా బారి కానా బండి కానా
ఇక ట్రాక్టర్ తేలిన కాంచెలు కాళ్ళు అన్ని మూలకే పడ్డాయి. అరే కాను కాదే ఇక ఆ కాళ్ళు లేకపోతే ఇక కాళ్ళే లేవు. దీనికి ఏడ కనిపిస్తాను ఒక ఆడ 2 ఉన్నాయి కాళ్ళు. ఆ కాళ్ళు ఎప్పుడో మూల పడ్డాయి ఆ, అలా కాళ్ళు మూల పడ్డాయి. ఏ ఎరకల గూడెం కాడ ఇంటికొక్క కారు ఉన్నది. ఏది? వాళ్ళ ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో. ఏంటిదే తీసుకొచ్చుకొని పెట్టుకునేది కానీ కాని కాదే ఇక మరి ఏ కారు నాకేమెరక దాసి ఓయ్ నేను నీళ్ళు వసుకున్నా అంటున్నా. నేను అంత గలీజులు అంజనా అవ్వా. నువ్వు ఎసొంటి లంచం మాకేమెరక అది కూడా నీ అసొంటి నీకేమెరక. అవ్వా నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్లు. పొద్దుకేంటి 3 సార్లు పోసుకున్నాడు. అవ్వ ఉడికి నీళ్లు చలి నీళ్లు. లంచం ఉండగా ఉడికి నీళ్లు సన్నీళ్ళు కాదే. మరేంటి మురికాల నీళ్ళ పాడు కాని కాదు. మరేంటి ఇక కేసీఆర్ పొక్కలయా? కేసీఆర్ పొక్కుంటుందా అని లంచం ఉండదు. ఉండదా? దాన్ని ఇనుకుడు గుంత అంటారు. ఏ గుంత అయినా పొక్కే. అమ్మా ఇప్పు అలుగుతుంది. చిర్రమర్ర బలి చిర్ర కేసీఆర్ పొక్కగా నకుండ్రి మిషన్ పరివాత ఇంకా చూడు ఎట్లా అంటారు. మిషన్ బరివాత ఉంటే అదే అగో మిషన్ బట్టలు వేసుకుంటుందా మరి? అరే గట్ల కాదే మిషన్ బరివాత కాదు మిషన్ భగీరథ అంటారు. ఏ భగీరథనో మరి మాకు ఎరకనా? నీకేమెరకనే గది కాదుగా దాసి నేను పుట్టతోటి ఉన్నా అంటున్నా. ఓవా నువ్వు పుట్టకచ్చినావా బాంచను? ఇక ముందుగా వేసిన పొలాలు పుట్టకే ఉన్నాయి కొన్ని. ఇక పొలం పుట్టకచ్చిందంటే ఇంత ఊరి పొట్ట జల్లితే పట్ట 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 వలిగి మూరెడు గొలుసు పెడుతుంది పొలం. ఇక నువ్వు పుట్టకచ్చినావు కాబట్టి ఇంత ఊరి పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట 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 వలిగి మూరెడు పొరగాన్ని పెడతావు. అరే కా పుట్ట కాదే అగో నువ్వే అంటివి. ఇక నీకెట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు. నీ పక్కన తుచ్చబాడుక ఏంటి మొత్తం ఇచ్చేది? బాటలు ముచ్చట్లు ఇచ్చిరు ఆగలే పెట్టుకున్నారు. మాటలు ముచ్చట్లు అంటున్నా. మాటలా నాకేమరక దాసి అది కాదు కానీ నా కడుపులో అగో మన లోపలనే ఉన్నావు, ఇప్పుడు బయట ఉన్నాం. అగో ఇంటి ముంగడ బాలలో విన్నే ఉంటుంది. గట్ల మాట్లాడు అంతేమో నా కడుపు లోపల చిన్నగా చేపలు బొరలాడినట్టుగా అనిపిస్తున్నదే. ఓవనుగా చేపల జోలు తీయకు. ఈ ఎరకల గూడెంలో బొచ్చడి మంది తెలుగోళ్ళు ఉన్నారు. ఈ వాళ్ళకి జిమ్మ జిట్టుకు అంటే పానవులు అట్టుకు అంటది. ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇచ్చిండు. ఇక వాళ్ళు ఇన్నట్టయితే ఇక తోకలు పట్టుకొని వస్తారు. నీ తుంకాన్ని అగో చెరువు అయితే దేవతారు తెలుగోళ్ళు. ఏడ జిమ్మ జిలుక్కు అంటే చాలు ఉరికచ్చి తోకలు పెట్టుడే. ఓ కుంటనుగా పోతుని, ఓ మడుగునుగా పోతుని, ఓ చెరువునుగా పోతుని ఎట్టదే అవుతారే. ఈ ఏడ మడుగుల జిమ్మ జిలుక్కు అంటే అయిపోయి ఉరికచ్చి పెడతారు. ఇంటి కూరల మీద పొరిగింటి సల్లల మీద అయ్యో అమ్మరాకు బుద్ధి ఉజరా దాసిరారా నా కల్ల బుద్ధి ఉజరా. అయ్యో మామడి సల్లరీరా బాడుకాయే వచ్చడీరా రాజేశ్వరవ్వ ఇల్లు నన్ను పొచ్చిలాంజాన్ని ఎందుకుంటూ అంటుర్రు అంటే ఇల్లు మా మేడత్త కొడుకులు మేడబాడు కావురు. గావురానికి గారి కొడుకు అనొచ్చు గారి పేరు పెట్టి పిలవద్దట. పేరు పెట్టి పిలిచినట్టు అయితే వాళ్ళకి అర్థం అవసరం అవుతుందట. అందుకే వాళ్ళకు పేరు పెట్టి పిలువరు చేసుకున్నాము కొన్ని. అందుకే మేము ముగ్గురం కలిసి ఒకటే బయలుదేరి పోయినాము. వాళ్ళేమో శుద్ధమొద్దులు అయ్యారు నెక్లే ఎవరినైనా. ఇక గిళ్ళని చేసుకొని నేనేమో సంసారం చేస్తానని ఇక నా తగ్గట్టు పిల్లగాడు కావాలి,
4 రెక్కలు ఒక్కటి కావాలని పాలల కింద నాదాన కావద్దా అని నా గసొంటి పిల్లగాన్ని ఆ గసొంటి పిల్లగాన్ని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అది మనసులో పెట్టుకున్నారు, నన్ను పొట్టిలంజా అని పేరు పెడుతున్నారే. ఓయ్ వాళ్ళు ఎందుకో పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతున్నదే. పుల్లటి కావన్నా ఇంత మామిడికాయ పచ్చడి ఉన్నది తిను, ఇంకా రొడ్డు ఉండాలి, ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్నది తిన, ఇంకా పుల్లగా ఉండాలని ఇంత ఇసిరికాయ పచ్చడి ఉన్నది తిను, నాకు అద్దది ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్నది తిను, ఇంకా పుల్లగా ఉండాలి. ఇక నేనేం చేయాలి? నీ కన్నల కప్పలు చోతే బాడక ఏంటిదిరా పొడుగుది పెట్టుకునేది? చింతకాయ మనిషి పెట్టాలి. చింతకాయ ఏంటిదిరా? చింతకాయ పెట్టుకుంటారా? పొడుగు పెట్టుకోరా, నాకు తెలియదు మరి. అది పచ్చడి పెట్టుకోరా. పొడుగు పచ్చడి కాదురా, పచ్చడి అంటే చింతకాయ పచ్చడి పెట్టుకుంటావా దురసాని అనాలి. మరి నేను అదన్న పొడుగుది పెట్టుకుంటావా అని అందుకని. ఉన్న పచ్చళ్ళన్నీ అద్దన్నావు, ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా. అబ్బ చెప్పని పెట్టే అదనకే ఉరికత్తదా? అబ్బ రప్పియే ఇగో గిత్త బుక్కుల పక్కులు తీసుకొని గిత్త నా ముక్కుల పక్కులు తింటారే. ఎందుకు తిన్నారు? ఎట్ట పాడుపడుతుంది? బబ్బిలిక ఉన్నట్టుంటది. ఎప్పుడన్నా తిన్న ముఖం అక్కన్న ముఖమే. అగో ముక్కుల పక్కులు తిన్నని 10 మందిని అన్నా, వారు 8 మంది వేయిండ్రు, 2 మిగిలిండ్రు. ఏరియా 2. ఇగో వీళ్ళే ఏం ఆతకాళ్ళు. ఏం పేరు పెట్టుకున్నవే? ఇగో ఈయన పేరు ఎండిపోతు, ఈయన పేరు తిండిపోతు, మీ ఆయన పేరు దున్నపోతు, నీ పేరు మొరదోపు. కన్ని పోతు. మా ఇంట్లో మొత్తం పోతులే అవ్వా. దొబ్బుతాను కాదే. అయ్యో మా ఇంట్లో ఇత్తరం పోతావా? ఇది ఇదా పోతు కాక ఇస్తున్నావా? అగో ఇత్తరం పోతే ఇది మెదిగిందా? ఏంది ఇది నన్ను ఆరబడుతుందా? ఏంది నీ రూపాయి భయాన లేకుండా తీసుకొని పో, నీ నార్మాడి దుంతను ఉంచుకో, లేకపోతే నాయన వడగొట్టు. దాంతో కాదు అవి లేకపోతే ఇంకలేవా పోతులు. ఏడ కనిపిస్తాను అవి అక్కడ 2 పోతులు పట్టుకుపో. అవి ముసలి పోతులు మెదిగి మెదిగి మూల మరి అక్కడ 3 పోతులు ఉన్నాయి. నాకు అవి వచ్చే హద్దు. మరి వెనుక 3 పోతులు ఉన్నాయి. నాకు చిన్నవి కావాలి. మరి ఆ చిన్న పోతులు రాలయ్యాల. చిన్న పోతులు అయితేనే ఓకే. ఆగో 7 దాశోల్ని ఏమి చేసిండ్రు. ఓ తల్లి నువ్వు విన్నే ఉండు, ఓ తల్లి సత్యవ్వ నువ్వు విన్నే ఉండు. ఎరకలు కూడా మొత్తం తిరుగుతా. ఆగో తిరిగి నేను పుల్లడి కూరల పచ్చళ్ళు పట్టుకొస్తానన్నారే 7 దాశోళ్ళు. ఎట్లా పోతున్నారు 7 దాశోళ్ళు? నర్సపెల్లే నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడనే మళ్ళీ ఆటలకు గంగదారి అగో 7 దాశోళ్ళు అగో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఓ రామ రామ ఎవరికి పోసిందే? నీ అవ్వకు పోసిందా, నీ అయ్యకు పోసిందా, నీ అక్కకు పోసిందా, నీ చెల్లెకు పోసిందా, నీ బావకు పోసిందా, నీ కుండలో పోసిందా, నీ కూరట్లో పోసిందా, నీ బొడ్లో పోసిందా, నీ బొండిగలో పోసిందా? పొట్టి సామితి పోసి అన్న మాత్కారానికి ఇవన్నీ తిట్టి తిడతాను. మరి ఉడక పోసు, ఉబ్బర పోసు, చెమట పోసు పోసేందే బొడ్డు పోసి బొందలేసుకున్నావా?
మరి నీ పేరు పోసి కాదా కోసక్క అని పిలవాలి అంటే సానా మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తకో బూరోలే వంగుద్ది అది కరెంట్ కాదా ఈ బల్ల కొత్తకో బరువు అంటది మూలలు లేవే మొన్న గుచ్చిన మూల అందులోనే ఉంటాయి ఇది కూడా అందులో పోయి 2 కలిసి ఉంటాయి సెప్టిక్ కాదా సెప్టిక్ అయితే నీకే నయం పిచ్చిదానా ఎందుకు సర్కార్ దవాఖాన పోతే సగం కొత్తాడు సబ్టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని ఎలుగు 4,000 పింఛన్ వస్తుంది నీకు అంటే నాకు సెప్టిక్ గానీ 4,000 పింఛన్ తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబ్ నానచ్చు అబ్బా పోసక్క మా దొరసాని ఉత్త మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేను వచ్చిన ఓ పుల్లడి కూర కచ్చినవా ఇంత తెత్త కొంచవో ఏం కూర ఎండ్రికాయలు బెండకాయలు పులుసు పెట్టినా ఎట్లా పాడు పడితే నీసు బంక బంక నీసు బంక బంక నీసు బంక బంక ఎట్లా తింటానవే తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా నాలుక విని వేసుకునుడే ఆల్చం రసగుల్ల జారినట్టు జారిపోతాను అబ్బా ఎండ్రికాయ కొండికి బెండకాయ బంకకు 4 వినేస్తేనే రసగుల్ల వినట్టు పోతుందా నాకు ఆ కూరత్ గాని ఏమన్నా పచ్చళ్ళు ఉన్నాయి అక్క ఓ పచ్చాలు పత్తిర్ర వ్యక్తం గాని ఎయ్య తీయ ఏమైనట్టు 4 రోజుల దాకా నడింట్లో పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గలవర కూర్చున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే ఇక నువ్వంటే వేయపోతివి ఇక నేను పోయి వేసుకొచ్చా ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకి ఏర్పాటు అయితే నేను ఎక్కితే కొరికి పొచ్చిదాను మరి బావెట్వేండు నువ్వు బాగా చూస్తాను వచ్చినవా నా చూస్తాను వచ్చిన నీకు అన్నపాడు కానీ బావది ఏందు చూస్తానే ఆయన లేడు ఇప్పుడు ఎటువేండు ఓ పోతాడు పోతు బిక్కడ దాగి పొద్దుకు వచ్చి దర్వాజ పట్టుకొని ఊగులాడతాడు ఆడిప్పుడు రాడు ఎందుకు దర్వాజా పట్టుకొనే ఊగులాడతాడు ఇక బాబు తోవలని అసలు మరదాలు కలిస్తే కూడా పట్టుకొని ఊగుతాడు నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్నస్తుంటాడు ఆసరు ఉంటావని అబ్బా సరే బావంటే అటువాయే మరి నీ కొడుకు లేడా ఆయన్ని పిలిస్తే ఆడైతే పెడతాడు ఏంటిదే పెట్టేది తొక్క ఆ నా కొడుకు బొట్టు చీను ఆహా మరి ఏ తాళ్ళాలు ఉంటాడో బొట్టు చీనువా యాడున్నావు కొడుకకి అత్తమ్మ వచ్చింది అప్పలిస్తుందట పెడుతురా కొడుక అప్పలిచ్చేది ఏంది పెట్టేది ఏంది అయ్యో అక్కనే ఎత్తి పాడతావు నీ గుణముల మా అన్నవాడ పాపం ఈ రావిడోళ్ళ ఇళ్ళల్లో ఈ రవ్వ స్వర్గస్తురాలయ్యింది ఈ రవ్వ పేరు విని ఇలా ఏటల కోసిండ్రు మటన్ అంటిండ్రు చికెన్ అంటిండ్రు బగారు వేసిండ్రు జీరో రైస్ వేసిండ్రు అప్పాలు కూడా వేసిండ్రు మనం వచ్చేవారు ఎత్తలేరా అప్పాలు కూడా ఎత్త అంటే పొల్లగాడు చూసి అమ్మ అప్పాలే అన్నాడు అద్దు కొడుక పాపం ఈ రవ్వకు మొక్కుటానికి ఎత్తారు మనకి తెంగిలి అయితే అంటారు మన అత్తమ్మ తెత్తదట్రా పొదటికి ఫోన్ చేసింది అన్న ఇక ఆడుకొని వేయిండు ఇక విద్యాను ఇంత అట్లకు రానే వచ్చినావు మా అత్తమ్మ వచ్చింది అప్పాలు తేవచ్చు అప్పాలు ఇస్తుందని ఆశకచ్చి తొక్కు పెడతాడే అంటాను మరి అత్తమ్మ వచ్చింది కొడుక ఈ అప్పాలు తెచ్చింది రారంటే రాడా తెచ్చిందంటే రాడు ఇస్తుందంటేనే అత్తాడు ఇప్పుడు బొట్టు సీను అప్పాలు ఇస్తారా అని అత్తాడు నీ గండప్పాడుగాను ఇక నువ్వు ఆ శ్రీనివాస వచ్చేదద్దు నేను అప్పలిచ్చేదద్దు ఆ తొక్కు పెట్టుదద్దు నువ్వు పెట్టేదద్దు నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన వచ్చినవంటే ఇగో నాకు తెలియదు తన్ని పిర్రక్క శీద్రం అన్నా రంధ్రం అన్నా తూట అన్నా పొక్క అన్నా ఓల్స్ అన్నా చిల్లి అన్న ఒక్కటేనా ఒక్కటే నీళ్ళు ఇస్తామంటే చిలివైన చెంపు మసవెత్తామంటే సిరిగిన నూక ఇటెత్తామంటే పలిగిన పీట తిప్పుని ముగ్గి మూల నువ్వు వచ్చినావంటే ఆడికెన్నిగా దాసి పడితరే రామ రామ వాళ్ళు కొన్నారి మారు పెట్టరా రామ రామ తల్లి ఆపది పడుతుంటే 7 దాశోళ్ళల్లో ఒక్క దాసిని వెయ్యి మంత్రసారి మంగమ్మ తోలుకొచ్చింది మంత్రసారి మంగం వచ్చి మంత్రిచ్చి నీళ్ళిచ్చే వారకల్లా కన్న తల్లి ఆగో ఎట్లా ఆపది పడుతున్నది ఓ రామ రామ అమ్మమ్మ నేను తాళలేను అయ్యో పోయమ్మ నేను తాళలేనమ్మా అమ్మమ్మ నేను తాళలేను పోయమ్మ నేను తాళలేనమ్మా
మొత్తుకోక ఇంటి ముంగడ మొగోళ్ళు కూర్చున్నారు. నారాయణ శంకర భగవంతాను జల్లి అయితవు శివ అయ్యో ఇంత చేసిన పురుషుడో అమ్మా అయ్యో కొత్తకాడుంటారా మొగోళ్ళు చేస్తారు అవతల పడతారు. మన తెలివి మనకు కావాలి. తల్లి పిల్ల సల్లగుండి ఒట్ల కూర సాట్ల పడ్డట్టు అయితే ఈ రామగుండం మహేందర్ నున్ను గంగం శ్రీనివాసరెడ్డి పటేల్ను ఇద్దరిని ఎవరాడో తీసుకుపోయి శామనూర లింగధారణ చేయిస్తారు. మొత్తుకోకు లొలివెట్టకు అయితన్నా అదే అయితందా కాకపోతే చెప్పు నాగన్ల రాజావ మీద నగలున్నాయి అమ్మైన దవాఖాన తీసుకపోతా అవుతుంది దేవుడు